అందరికీ శనార్థులు. ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారు కదా. ఇక రోజు మీరు మన ధమాకా వార్తలను ఫాలో అవుతున్నారన్న సంగతి నాకు ఎరికే. సరే, మరిగా ఇవాళ కూడా మీకోసానికని మన ధమాకాల దుమ్ము దులిపే వార్తలను పట్టుకొచ్చిన. మరి ఆ దుమ్ము దులిపే వార్తలను స్టార్ట్ చేస్తున్నా అన్నట్టు ఎందుకైనా మంచిది జరంతా సౌండ్ పెద్దగా పెట్టుకొని చూడండి. చంద్రాల్ సారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని పేపర్లను అడ్డం పెట్టుకొని గారడి మాటలు చెప్పి పబ్లిక్ను మాయ చేసిండు. ఇంకా అంతనే కాదు, వాళ్ళ పత్రికలల్లో తప్పుడు రాతలు కూడా రాయించిండు. ఇదంతా ఒక దొంగల ముఠ అని ఈ తీరుగా కొన్ని పేపర్లను ఉద్దేశం చేసుకుంటా మాట్లాడుతా మస్తు కోపమైండు. ఇంకా అంతనే కాదు, మొన్న దావోస్లో ఒక్క ఎంఓయూ కూడా జరగలేదని, అదంతా బుస్సేనని ఒక వీడియోను కూడా విడుదల చేసిండు ఈ పెద్ద లీడరు. మరి చంద్రాల్ సార్ మీద గతగరానికి వచ్చింది ఎవలా లీడర్ అని అంటారా? చెప్పుడెందుకు, మీ కళ్ళతో మీరే చూడండి అర్థను. ఏపీ సీఎం చంద్రాల్ సార్కు వైసీపీ లీడరు జగన్మోహన్ రెడ్డి సార్ మధ్యన మాటల యుద్ధాలే నడుస్తున్నాయి. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పత్రికలను ఎట్లా వాడుకున్నాడు, ఆయన పత్రికలు ఏంటివో మన అందరికీ తెలిసిన ముచ్చటనని చెప్పుకుంటూ వచ్చిండు. ఇండైరెక్ట్ గా కొన్ని ఛానళ్ళకైతే సవాలే ఇసిరిండు. ఈనాడు పేపర్ క్లిప్పింగ్స్ చూపించాయి, అప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఈయన ఏ రకంగా బిల్డప్ ఇస్తాడు, అబద్ధాలు ఆడతాడు అంటే నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్. చూడండి ఒకసారి. ఇలాదంతా ఒక దొంగల మూట తిరుపతిలో ఉప ఎన్నికైన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని చెప్పి మస్తు గరానికి వచ్చిండు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను పోలీసుల సమక్షంలోనే కిడ్నాప్ చేసిందని చెప్పి మస్తు కోపానికి వచ్చిండు. రెడ్ బుక్ రాజ్యాంగంతో గవర్నెన్స్ చేయడం విధ్వంసం కాదా అంట ఎదురు ప్రశ్నించిండు. కేంద్ర బడ్జెట్లలో చంద్రబాబు సాధించింది ఏంటిది? పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిండని చెప్పి మస్తు కోపానికి వచ్చిండు. పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే చంద్రబాబు ఏ గుడ్డి గుర్రం పళ్ళు దోముతున్నాడని చెప్పి మస్తు ఫైర్ మీద ఫైర్ అయిండు. దావోస్ లో ఒక్క ఎంఓయూ జరగలేదని, చంద్రబాబు పలుపడి ఏంటో అర్థమవుతున్నదని చెప్పి చెప్పుకుంటా వచ్చిండు. పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వాళ్ళను భయపెట్టి ఏదో ఒక వాళ్ళ మీద కేసులు పెడుతుంటే వాళ్ళు భయపడి పకరాటం మారాటం పోతున్నారు. పైసలు పట్టుకుని మన కాడ ఇన్వెస్ట్మెంట్ ఏది ఎత్తలేరని చెప్పుకుంటా వచ్చిండు. అయ్యా, ఎలక్షన్ల కంటే ముందు రాష్ట్ర అప్పులు 14 లక్షల కోట్లని ఊదరగొట్టిన ఈ చంద్రాలు గవర్నర్ ప్రసంగం టైంలలో మాత్రం 10 లక్షలు ఉన్నాయని చెప్పుకుంటా వచ్చిండు. అప్పులు శ్వేతపత్రం విడుదల చేసిన టైంలలో కూడా 12 లక్షల కోట్లని అన్నాడు. బడ్జెట్లలో మాత్రం 6,46,531 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పుకుంటా వచ్చిండు. ఈ 9 నెలల కాలంలో వ్యవస్థలన్నీ విధ్వంసం చేసిండు. ఇప్పుడున్న పరిస్థితి ఏపీలా పేదోళ్లకు వైద్యం అందలేని పరిస్థితి ఉన్నది. పబ్లిక్ కు చేతనిచ్చే పథకాలను రద్దు చేసిన విధ్వంసం కాదా అనుకుంటా గట్టిగానే ప్రశ్నలు వేసిండు. అయ్యా, మున్సిపల్ ఎన్నికలలో రాజ్యాంగాన్ని కార రాసిండని చెప్పి గరం మీద గరమైండు చంద్రాల్ సార్ మీద, కూటమి ప్రభుత్వం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు. మరి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సారే గింతగనం మాట్లాడితే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఊకుంటారు. వాళ్ళు కూడా లెఫ్ట్ అండ్ రైట్ గట్టిగానే ఇవ్వబట్టిండ్రు జగనన్నకు. అధికారంలో ఉన్న రోజులు పరదాలు కట్టుకొని తిరిగిన నువ్వు ఇప్పుడు మాకు నీతులు చెప్తున్నావా అయ్యా? పెద్ద మనిషి ప్యాలెస్ లెక్కించి శాసనసభలకు వచ్చి ఒక్కసారి మాట్లాడు, అప్పుడు మేము నమ్ముతాం నీ మాటనని చెప్పి కొంచెం జగనన్న గాలి తీసినట్టే మాట్లాడబట్టిల్లు కూటమి లీడర్లు. ఇక కూటమి ప్రభుత్వం మీద నిప్పులు జరుగుడుతోని జగన్మోహన్ రెడ్డి సార్ విడుదల చేసినటువంటి ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ అయ్యేస్తున్నది. ఈయన పద్ధతి సక్రంగా లేదయ్యా, మాకు ఇలువ ఇత్తలేడు, మమ్మల్ని పట్టించుకుంటలేడు, మేము ఏది చెప్పినా కూడా మా మాటను పెడచెవిన పెడుతున్నాడు ఈ సీఎం. ఈయన సంగతి జరా చూడుండ్రి. అయ్యో, మీకు దండం పెడితే ఈ మాటలు నేనంటలేను. రేవంతం సారు పనితీరు మీద అసంతృప్తిగా ఉన్న ఆ పార్టీలో కొందరు అంటున్నారు. ఉత్తగనుడే కాదు, సీదా సీఎం రేవంతం రెడ్డి సారు మీద ఫిర్యాదు ఇయ్యనీకే కొందరు లీడర్లు రహస్యంగా బెంగళూరు బాట పడుతున్నారట. అందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంకొంతమంది పెద్ద పెద్ద లీడర్లు కూడా ఉన్నారట. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో బగ్గనే చక్కర్లు కొడుతున్నది. మరి ఆ వార్త ఏందో పురాగా అడుచుకోవాలి కదా పాండ్రి. కాంగ్రెస్ పార్టీల మల్లగుల్లాలు మళ్ళా ఈ స్టార్ట్ అయిన ఇక తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లోనైతే పార్టీల అసమ్మతి సెగలు బాగానే పెరుగుతున్నాయి తప్ప సల్లారేటట్టు ఏ కోసానా కనబడతలేదు. ఇక రీసెంట్ గా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీల అసమ్మతి సెగలు యార్దాకా పోయినాయి అంటే బెంగళూరును దాకేటట్టుగా పోయినాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బెంగళూరులో ఖర్గేను కొంతమంది కాంగ్రెస్ తరఫున లీడర్లు పోయి కలిసిండ్రట. ఇక వీళ్ళు కలిసిన ముచ్చట ఏందయ్యానంటే సీఎం రేవంత్ రెడ్డి సార్కు వ్యతిరేకంగానే వాళ్ళు జెండా ఎగరేయబోతున్నారట. మేము ఎంత చెప్పినా ఇంటలేడు, ఆయన పోకడ ఆయనే పోతున్నాడు, మాకు కావాల్సినటువంటి ప్రాధాన్యం అయితే లభిస్తలేదు మాకు పార్టీలా, మేము ఎంత చెప్పినా కూడా ఈ సీఎం రేవంత్ రెడ్డి సార్ అసలే ఇంటలేడు, బీఆర్ఎస్ లకించి కొంతమంది పార్టీలలో కలుపుకుందామని చెప్పి తీసుకొస్తే వాళ్ళకి అసలు ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు కూడా ఇవ్వకుండా పట్టించుకుంటలేడు, మీకు దండం పెడితే సార్ కొంచెమైన పద్ధతి మార్చుకోమని చెప్పుండ్రు సార్. ఇక ఇట్లనే రేవంత్ రెడ్డి చేసుకుంటా పోతే అసలు పార్టీ మనగడనే కష్టమైతే తెలంగాణలో అని చెప్పి ఖర్గే సార్ చెవులో జనంతా గట్టిగానే వేసిండ్రట. ఇక ఇట్లా వీళ్ళు ఎవరికి దోచినట్టు
ముంగటాళ్ళు వీళ్ళ బాధనంతా ఖర్గేశారు కంగు తినేటట్టుగా చెప్పుకుంటూ వచ్చిల్లట. వీళ్ళు చెప్పిందంతా ఇన్నటువంటి ఖర్గేశారు మీరేం ఆవేశపడకండి, నేను మెల్లగా మాట్లాడతా, ఒక రేవుకు తీసుకొస్తా మీ అందరిని అని చెప్పి మాట ఇచ్చిండట. సరే మరి కాంగ్రెస్ పెద్ద లీడర్లు ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే బెంగళూరుకు ఓవుడు, ఖర్గేశార్ను కలుసుడు, రేవంత్ రెడ్డి సార్ మీద 4 ముచ్చట్లు చెప్పుడు బాగానే చెప్పిండ్రు. మరి ఈ సంగతి రేవంత్ రెడ్డి సార్కు తెలియకుండానైతే ఉండదు కదా. ఎవరొకరు ఆయన శివలాల ఊదేటోళ్ళు లేకపోలేదు, ఎవరొకరు ఊస్తారు. మరి ఊదిన తర్వాత రేవంత్ రెడ్డి సార్ వీళ్ళ మీద ఇంకా గరానికి వస్తాడా, లేకపోతే మనకెందుకులే మన పని మనం చేసుకొని పోదామని చెప్పి సైలెంట్ అయిపోతాడు. మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. మొన్ననే 5వ తారీఖు అంటే బుధవారం ఎలక్షన్లు అయినాయి. అయితే ఈ ఎలక్షన్లు అయ్యింది మనదాన కాదు, ఢిల్లీలో అసెంబ్లీకి ఎలక్షన్లు అయినాయి. అయితే పోలింగ్ అయిపోయినాక శరా మామూలుగా ఎవరికి దోసినట్టు వాళ్ళు సర్వేల రూపకంలో ఏదోటి చెప్తూనే ఉంటారు. అందరూ దాన్నే ఎగ్జిట్ పోల్స్ అని కూడా అంటుంటారు. అయితే మా పార్టీ గెలుస్తుందని కొందరంటే లేదు మా పార్టీ పక్క బరాబరి ఇన్ అవుతుందని ఇంకో పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇక గిట్లా ఎవరి కాన్ఫిడెన్స్ తగ్గట్టు వాళ్ళు చెప్తూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం. ఎందుకంటే గెలుపు అనేది ప్రతి ఒక్కరికి కావాలనేది కోరుకుంటారు. కాకపోతే ఎవరికి వాళ్ళు తగ్గేదే లేదనుకుంటా ఎగ్జిట్ పోల్స్ మీద భరోసా పెట్టుకొని రాబోయే రిజల్ట్ కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ ఎదురు చూస్తున్నారట. మరి ఇంతకు ఎవరు గెలవబోతున్నారు, అసలు ఆ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి, ఏమా కదా పురా కలుసుకుందాం పాండ్రి. ఢిల్లీ అసెంబ్లీకి బుధవారం అంటే ఫిబ్రవరి 5వ తారీఖున ఎన్నికలు అయినాయి. ఇంకా ఏదేమైనా కానీ ఓటర్ల జాబితా మాత్రం బాగానే పెరిగిందనే చెప్పాలి. ఎవరి ఓటును వాళ్ళు సక్రమంగానే వినియోగించుకున్నారని అంటున్నారు. అయితే ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత విడుదలైనటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఉన్నదో మెజారిటీ ఎక్కువ శాతం ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి ఖాయమనే అంచనాలు చెప్తున్నాయి. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ స్పష్టమైనటువంటి ఒక క్లియర్ కట్ మెజారిటీతోని అఖండమైనటువంటి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అయితే అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ విజయం పక్కా అని చెప్తుంటే ఒక్క కేకే సర్వే మాత్రం ఢిల్లీ గడ్డ మీద మళ్ళీ ఆప్ జెండానే ఎగురుతుందని చెప్పి డంకా బజాయించి మరీ చెప్పింది. ఢిల్లీలో 70 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయనీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉన్నాయో 36. పీ మార్క్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 39 నుంచి 49 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 21 నుంచి 31 స్థానాలు దక్కే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. కాంగ్రెస్ 0 నుంచి 1 స్థానం గెలిచే అవకాశం ఉన్నదని ఇక ఇట్లా ఎవరికి దోసిన సర్వేలు వాళ్ళు చెప్పేటోళ్ళు చెప్తూనే ఉన్నారు. ఇక కొంతమంది బీజేపీ గెలుతుందని, కొంతమంది కాంగ్రెస్ కు పట్టం కడతారని, కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ గెలుతుందని చెప్పి రకరకాలుగా ఎవరికి దోసిన సర్వేలల్లో వాళ్ళు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. ఎవరికి అనుకూలంగా వాళ్ళు అయితే ఈడియోలను కూడా విడుదల చేస్తూనే ఉన్నారు. ఎవరెన్ని ఎగ్జిట్ పోల్స్ పెట్టినా, ఎవరెన్ని ఈడియోలను విడుదల చేసినా ఫైనల్ జడ్జిమెంట్ పబ్లిక్ ఏమిస్తారు, ఎవరికి పట్టం కడతాననేది మాత్రం మనం ప్రత్యక్షంగా మనకు ఫలితాలు వస్తే తప్ప తెలియదని అంటున్నారు ఈ ముచ్చటరికైనా చాలా మంది. ఇక మరి మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ సంగతి ఇట్లున్నది. మరి ఇంతకు ఎవరు గెలుస్తారు, ఏం సంగతి, ఢిల్లీ పీఠం ఏ పార్టీకి దక్కుతుందో తెలవాలంటే మాత్రం ఫిబ్రవరి 8వ తారీఖు దాకా మనం ఆగక తప్పదు. వాట్సాప్ సేవల పేరుతోని మీ డేటా చోరీ అవుతున్నది, ఎరకబడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త ఓ బాబు. వాట్సాప్లో డేటా చోరీ అవుతున్నదని నువ్వు నిరూపణ చేస్తావా? నువ్వు కానీ చేస్తే అట్లా నిరూపణ చేస్తే నీకు 10 కోట్లు ఇస్తా. ఉత్తగా గుడ్డగాల్సి ముఖం మీద వేసుడు కాదు, నిజం నిరూపణ చెయ్యి. ఈ మాట ఎవరో అంటే నేను ఎందుకు చెప్తా? స్వయంగా ఐటీ మంత్రి నారా లోకేష్ సారే ఢిల్లీలో అన్నాడు ఈ మాట. మరి గంతగనం సవాలు ఎవరికి ఇచ్చిండో చెప్పుడు ఎందుకు, ఆర్తొచ్చింది కదా చూడుండ్రి. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చిందన్న ముచ్చట మా అందరికి ఎరికైంది. ఒక్క క్లిక్తోని అంటే దగ్గర 161 సేవలను అందించే విధంగా మెటాతోని ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నదన్నది కూడా మనకు ఎరికైన ముచ్చటనే. ఇక దీంతోని తొలి విడతలలో 161 సేవలను అందుబాటులోకి అయితే తెచ్చింది. తొందరలో వీటిని 500 సేవలకు పెంచుతామని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటన చేసింది. మరి ఇప్పటికిప్పుడు ఈ వాట్సాప్ ముచ్చట ఎందుకు చెప్తున్నావయ్యానంటే ప్రతిపక్షాలు దీని మీద బలమైన ఆరోపణలే చేస్తున్నారు. ఈ వాట్సాప్ సేవల మీద వాట్సాప్ సేవల పేరుతోని కస్టమర్ల డేటా సౌర్యానికి కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసిందని చెప్పి విపక్ష వైసీపీ పార్టీ ఆరోపణలు బాగానే చేస్తున్నది. దీని మీద ఐటీ మంత్రి నారా లోకేష్ సార్ ఢిల్లీలో రియాక్ట్ అయ్యిండు. వాట్సాప్ లో పౌర సేవలను అందుబాటులోకి తెచ్చే డేటా సౌర్యం పేరుతోని వైసీపీ చేస్తున్న ఆరోపణలకు మంత్రి నారా లోకేష్ సార్ గట్టిగానే కౌంటర్ ఇవ్వబట్టిండు. ఎక్కడైనా డేటా సౌర్యం జరిగిందని చెప్పి మీరు నిరూపణ చేస్తే గనక మీకు 10 కోట్లు కానుకగా ఇస్తానని చెప్పి ప్రతిపక్షాలకు ఓపెన్ ఛాలెంజ్ చేసిండు లోకేష్ సారు. ఇంకంతనే కాదు, నేను ఛాలెంజ్ చేసిన దానికి మీరు తయారుగుంటే ఈ పైసలను ప్రభుత్వం నుంచి కాకుండా నా సొంత డబ్బులు చెక్ రూపంలో మీకు ఇస్తానని కూడా సవాల్ ఇస్తుండ. అయ్యా గుడ్డగాల్సి ముఖం మీద వేసుడు కాదు, మీరు నిజం నిరూపణ చెయ్యాలి. ఆ విధంగా చేసే దమ్ము ధైర్యం ఉంటేనే మీరు ఈ విధంగా ఆరోపణలు చేయుండ్రు తప్ప ఉత్తగా గుడ్డగాల్సి ముఖం మీద ఎత్తామంటే ఎవరు ఊకోరని చెప్పి జనంతా వార్నింగ్ కూడా గట్టిగానే ఇచ్చిండు. ఇక ఏదేమైనా కానీ లోకేష్ సార్ అయితే సవాలు గట్టిగానే ఇచ్చిండు. మరి దీని మీద ప్రతిపక్షాలు ఎట్లా రియాక్ట్ అవుతాయో చూద్దాం.
సర్కారు చేసిన కులగణన మీద మస్తు ఫైర్ అవుతున్నాడు ఎంపీ సారు. మీడియాతోని మాట్లాడిన సారు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని కూడా బాగానే డిమాండ్ చేస్తున్నాడు. రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకపోతే ప్రభుత్వం మీద ఉద్యమం చేస్తానని చెప్పి కూడా చెప్పుకుంటూ వచ్చిండు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన సర్వే మొత్తం తప్పుల తడిగే అని మస్తు గరానికి రాబట్టిండు ఈ ఎంపీ సారు. మరి ఆ సారు ఎవరో సర్కారు మీద ఎందుకంత గుస్సా అవుతున్నాడో ఈ వార్త పురాగా చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహణ చేస్తున్నటువంటి కులగణన సర్వే మీద బీసీ ఉద్యమ నేత రాజ్యసభ ఎంపీ అయినటువంటి ఆర్ కృష్ణయ్య సార్ రియాక్ట్ అయ్యిండు. ఇక మీడియాతోని మాట్లాడినటువంటి కృష్ణయ్య సారు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని చెప్పి డిమాండ్ గట్టిగానే చేసిండు. బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలని అన్నాడు. రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకపోతే ప్రభుత్వం మీదకి ఉద్యమానికి వస్తామని చెప్పి కీలక ప్రకటన చేసిండు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి కులగణన సర్వే నివేదికలో చాలా లోపాలు ఉన్నాయని చెప్పి ఆరోపణలు చేసిండు. ఇంకా శానా ఫ్యామిలీలు సర్వేలో పాల్గొనలేదని అన్నాడు. కావాలనే వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని చెప్పి మస్తు గరానికి వచ్చిండు. ఇంకా అంతేనే కాదు, కొందరు బీసీ నేతలతోని నన్ను అనరాని మాటలు అనిపించిండు ఈ రేవంత్ రెడ్డి అని అన్నాడు. ఈ రేవంత్ రెడ్డి ప్రజాపాలన కంటే డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ చేస్తున్నాడు. ఇంకా అంతేనే కాదు, లోకల్ బాడీ ఎన్నికలల్లా బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేసిన సంగతి మన అందరికీ ఎరికైనదే. అసెంబ్లీ వేదికగా సీఎం చట్టబద్ధతతోని పని లేకుండా లోకల్ బాడీ ఎన్నికలల్లా కాంగ్రెస్ తరఫున బీసీలకు 42 సీట్లు కేటాయిస్తానని చెప్పి కుండ బద్దలు కొట్టిండు. బీఆర్ఎస్ బీజేపీలు సైతం 42% బీసీలకు టికెట్లు కేటాయిస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి సార్ సవాల్ ఇచ్చిండు. దీంతో ఇప్పుడు సీఎం సవాల్ను బీఆర్ఎస్ బీజేపీ స్వీకరిస్తుందా, బీసీలకు 42% సీట్లు ఇస్తుందా అన్న చర్చ బాగానే నడుస్తున్నది. సరే, దీని మీద కృష్ణయ్య సారు బీసీ కులగణన గురించి గట్టిగానే ఫైర్ అయ్యిండు. మరి దీని మీద రేవంత్ రెడ్డి సారు టీం ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఏం కౌంటర్ ఇస్తారో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. అనుకోకుండా ఒకరోజు రాత్రి కొన్ని వస్తువులు, కాగితాలు, ఇంకా విలువైనటువంటి ఫైల్స్ ఖాళీ బూడిదైపోయినాయి. ఇప్పుడు ఆ ముచ్చట పెద్ద చర్చకు రచ్చకే దారితీస్తున్నదయ్యా. అయితే మామూలుగా కాలిపోతే పెద్ద మ్యాటర్ కాకపోతుండే. ఎప్పుడైతే మద్యం కుంభకోణం మీద సిట్టు ఏర్పాటు అయ్యిందో ఆ తర్వాత గిట్లా ఉన్నట్టుండి ఫైళ్ళు అన్ని కాలిపోతోని ఇప్పుడు ఏపీలో ఇది ఒక పెద్ద పంచాయతీగా దారితీసేటట్టున్నది. ఈ ముచ్చట మీద తెలుగు తమ్ముళ్ళకైతే మస్తు కోపం రాబట్టింది. మరి గంటగనం విలువైనవి కాలిపోయేంత పని ఎవరు చేసిళ్ళు, ఎందుకు చేసిల్లో తెలవాలంటే వార్త వచ్చింది కదా, చూడుండ్రి మీరే. అమరావతి తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ లీడర్ అయినటువంటి జగనన్న ఇంటి దగ్గర బుధవారం రాత్రి కొన్ని వస్తువులను, కాగితాలను తగలబెట్టుడు ఇప్పుడు చర్చనీయాంశమైంది. మద్యం కుంభకోణం మీద సిట్టు ఏర్పాటు అయిన తర్వాత, ప్రకటన వచ్చిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకున్నాడు మీద టీడీపీ నేతలు బగ్గనే గరమవుతున్నారు. జగనన్న చేసిన పని మీద ఉద్దేశపూర్వకంగానే కొన్ని వస్తువులను తగలబెట్టేందుకు ఇంటి గేట్ బయట నిప్పు పెట్టిల్లని ఆరోపణలు చేసిండ్రు. దీని మీద పక్కాగా పోలీసులు లోతైన విచారణ జరిపితే తప్ప నిజానిజాలు తెలవదని చెప్పుకుంటారు. ఇంకోవైపు ఈ ఘటన మీద అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో టీడీపీ ఒక పోస్ట్ పెట్టుకుంటూ వచ్చింది. పొద్దుగాల లిక్కర్ స్కామ్ మీద సిట్టు పడ్డది. రాత్రికేమో తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటి సిట్టు ఇంటి దాకా వస్తుందని చెప్పి ముందే లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లను అన్నిటిని తగలబెట్టిల్లా. ఇప్పటి వరకు ఇంటి ముంగటున్న సీసీ ఫుటేజ్ ఎందుకు బయటకు తీయలేదు, బయటకు ఎందుకు పెడతలేరు? నీ అంతలా నువ్వే దొంగ లెక్కల కాగితాలన్నింటినీ తగలబెట్టి ప్రభుత్వం మీద నూకుదామని చూసే నీ 2.0 ప్రయత్నం అయింది. ఎన్ని కుట్రలు చేసినా వదిలేది లేదు. సిట్ వస్తుంది, విచారణ చేస్తుంది, అవినీతిని బయటకు తీస్తుంది. గెట్ రెడీ, స్టేట్ ఉంటూ తాడేపల్లి ఫైల్స్ అని ఇట్లా తెలుగు తమ్ముళ్ళు ఎవరికి దోచినట్టు వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు జగనన్న మీద గరాన కాచుకుంటా. అసలు ఉన్నట్టుండి ఇప్పటికిప్పుడు ఆ కాగితాలను ఎట్లా తగలబడ్డాయి, మళ్ళా ఎవరో మంట పెట్టిళ్ళు, మా మీద ఎవరో కావాలనే కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని చెప్పి మళ్ళా నువ్వే గవర్నమెంట్ కు అగనెస్ట్ గా కేసుల మీద కేసులు ఎత్తావు. మీ ఇంటి దగ్గర ఎట్లా తగలబడుతుంది? గంత బందోబస్తు సెక్యూరిటీ ఉండగా నీ ఇంటి కాడికి వచ్చి ఎవడన్నా తగలబెడతాడా? జగన్ రెడ్డి ఇప్పటికైనా ఈ 2.0 కుట్రలను బంద్ చేయి అని జగనన్నకు కూడా గట్టిగానే రిటర్న్ కౌంటర్లు ఇస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు, కూటమి లీడర్లు. మరి పంచాయతీ ఇక్కడితోనే ఆగుతుందా, లేకపోతే మళ్ళా జగనన్న టీం వచ్చి మళ్ళా కౌంటర్ల మీద కౌంటర్లు కూటమి లీడర్లకు ఇస్తారో మనకు మాత్రమేం తెలుసు, చూద్దాం. తెలంగాణలో రాజకీయాలు మళ్ళొక పారి ఢిల్లీకి అంటబోతున్నాయి. ఒక దిక్కు సీఎం రేవంత్ రెడ్డి సారు, ఇంకో పక్కన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఢిల్లీలోనే ఉన్నారు. మరి ఇద్దరు ఎదురు పడితే అదేదో సినిమాలో చెప్పిన డైలాగ్ ఉంటుంది చూడు, తెలంగాణ సందులో కాదు ఢిల్లీ గల్లీలో చూద్దాము, నీ ప్రతాపము నా ప్రతాపము అని అనుకుంటారు కావచ్చని అనుకుంటున్నారట. ఢిల్లీకి పయనమైన ఈ ఇద్దరు లీడర్ల ముచ్చట చూసిన వాళ్ళు. మరి వాళ్ళిద్దరు ఢిల్లీకి ఎందుకు వెళ్ళు, ఏం పని మీద వెళ్ళు అరుచుకోవాలి కదా, చూద్దాం పాండ్రి.
తెలంగాణ రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. ప్రతిరోజు డైలీ సీరియళ్లను తలపించేటట్టు ఓటీటీ సిరీస్లనే తలదన్నేటట్టుగా ట్విస్టుల మీద ట్విస్టులతోని తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సార్ అయితే ఢిల్లీలోనే ఉన్నాడు. ఇక సిఎల్పి మీటింగ్ సమావేశం కోసానికని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా ఢిల్లీకి అయితే పయనమవుతున్నాడు. ఇక ఇట్లా ఇద్దరు నేతలు ఢిల్లీ బాట వట్టుతోని తెలంగాణ పాలిటిక్స్ అస్థినకు చేరినాయి. ఇక ఈ మధ్య కాలంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో టీ కాంగ్రెస్ ల ఎమ్మెల్యేల రహస్య భేటీ, పార్టీ ఫిరాయింపు, ఎమ్మెల్యేల ముచ్చట్ల సుప్రీంకోర్టు నిర్ణయం తదితర అంశాల మీద తొందరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు మంత్రివర్గ విస్తరణ జరగాల్సిన నేపథ్యంలో ఈ సీఎం రేవంత్ రెడ్డి సార్ టూరు జరంతా ఉత్సాహపరిచేటట్టే ఉన్నది. ఇక ఇంకో పక్కన పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ముచ్చట్ల బీఆర్ఎస్ లీగల్ ఫైట్ చేస్తున్న సంగతి మన అందరికి ఎరుగైనదే. ఇప్పటికే ఈ కేసు సుప్రీంకోర్టులో ఉండుతోనే 10వ తారీఖు వాయిదా పడ్డది మళ్ళా ఈ కేసు. ఇక ఎమ్మెల్యేలకు నోటీసులు పంపిన ముచ్చట్లల్లో కేటీఆర్ సార్ ఢిల్లీ పర్యటన ఆసక్తిని రేపుతున్నది. ఇక ఈ కేసు ముచ్చట్లలో అక్కడ పెద్ద పెద్ద లాయర్లతోని చర్చలు జరిపేందుకు కేటీ రామారావు సార్ అయితే ఢిల్లీకి పోయిండు. ఇక ఈ పర్యటనలో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీలను కలిసి తెలంగాణలో ఎదురవుతున్నటువంటి అనేక సమస్యల గురించి వాళ్ళతోని డిస్కషన్ చేయబోతున్నాడట. ఇక ఇప్పుడు కేటీ రామారావు సార్ కేంద్ర మంత్రులతోని భేటీ అవుతోని అగ్గో ఇదేదో పెద్ద గొల్లం సప్పుడికే దారి తీసేటట్టున్నదనే చర్చ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో అటు కాంగ్రెస్ తరఫున లీడర్లు, ఇటు బీఆర్ఎస్ తరఫున లీడర్లు కూడా ఒకరికొకరు చెవులు కొరుకోబట్టిండ్రు. ఈ ముచ్చట మీద చాలా ఇంట్రెస్టింగ్ గా హబ్బా చూసిండ్రు కదా మన ధమాకా ఆర్తలు ఎట్లున్నాయి, మస్తున్నాయిలే. ఇంగిన్ని మంచి మంచి ఆర్తలతోని మళ్ళా కలుస్తూనే ఉంటాం మనం. అప్పటిదానిక చూస్తూనే ఉండుండ్రి మన మెగా9 టీవీని. అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా, మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలు మీకు నచ్చినాయి కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకేమనిపిస్తుంది కామెంట్ కూడా పెట్టుండ్రి. అట్లనే మన మెగా9 టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకుండ్రి. ఉంటాం మళ్ళా.